నమస్కారం. ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఈరోజు ఖలీల్ గారు, షబ్బీర్ గారు వీళ్ళంతా కూడా ఆహ్వానించడం జరిగింది డ్రై ఫ్రూట్స్ షాప్ ఓపెనింగ్కి. చాలా సంతోషం. ఇది ఏదున్నా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే ఐటమ్లన్నీ కూడా ఏది లేదనేది అట్లా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు నేను ఆధ్వర్యంలో అవన్నీ ఓపెనింగ్ చేస్తాను కానీ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ చూడలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఖలీల్ దీంట్లో బాగా ఆరుదేరిన వాడు అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంది. దాదాపు 30-350 బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. త్రూఅవుట్ ఇండియా, మన ఊర్లో ఆదు అని పక్కన ఆంధ్ర రాష్ట్రమే కాదు, టోటల్గా ఇండియాలోనే 350 బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఈరోజు మళ్ళా మన ఆదోనికి కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. క్వాలిటీ కూడా బాగా కనపడుతూ ఉంది చూస్తూ ఉంటే. ఏదున్నా కూడా ఇది ఆదోనికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా అల్లా ఆయనకు అన్ని విధాలుగా ఇంకా ఇంప్రూవ్మెంట్, ఇంకా ఇప్పుడు 350 బ్రాంచెసే పెట్టినాడు, ఇంకా పెంచుకుంటా పోయి ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అల్లాని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా మన ఆదోనికి ఇది చూస్తాం నిజంగా ఇంత ఈ షాపు చూస్తూ ఉంటేనే బయటికి పోబుద్ది కావడం లేదు. అంత నీట్గా బాగా ఇది డెకరేషన్ అన్నీ కూడా బాగా చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా. ఫర్నిచర్ బాగా నీట్గా పెట్టినాడు, ఏర్పాటు చేసినాడు. ఏ ఐటమ్కి ఆ ఐటమ్ ఏర్పాటు చేయడం ఊరికి ఏదో ఆదరాబాదరాగా చేయలే, డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టి బాగా క్వాలిటీతోన ఈరోజు ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా తేనె కూడా చూస్తే, ఇప్పుడు తేనె చూస్తే అది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చినా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మామూలుగా తేనె లూజ్ ఉండాల. మామూలుగా ఇప్పుడు అన్నీ చూస్తూ ఉంటాం, అన్ని చోట్ల ఇప్పుడు డాబర్ అవి చూస్తూ ఉంటాం కదా, గట్టిగా ఉంటుంది, అది అట్లుంటుంది. ఇది చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది లూజ్గా ఉండాలి. లూజ్ ఉన్నప్పుడే తేనెకి ఒరిజినల్ అని చెప్పేసి ప్యూర్గా ఉంటుందని చెప్పేసి అదంతా కూడా మామూలు చూస్తాం. డాబర్ తీసిపోతే ఇంటికి పోయిన తర్వాత కొన్ని రోజులు పెడితే అంత కింద చక్కెర షుగర్ ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం కాబట్టి ఎవరు దాని మీద వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సరిపోతుంది. కానీ లేకపోతే ఎన్ని కంప్లైంట్ ఇస్తే అన్ని డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆయన అంత అధ్వానంగా ఉంది. ఇది చూస్తూ ఉన్నాం, ఇదే ఆస్ట్రేలియా అని చెప్తా ఉన్నారు కాబట్టి డబ్బు ఇంపార్టెంట్ కాదు. కానీ దీని 1750 1150 రూపాయలు పెట్టినారు. దీనికి డబ్బు ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. అవి తాగితే ఆ డాబర్ గీబర్ తాగితే మనకు పొద్దున్నే ఇంకా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. వెయిట్ పెరిగింది నాకు కూడా, ఇంకా అవే వదిలేసాం. ఇంకా అది ఏదైనా ఆలోచన చేస్తే పొద్దున్న లేస్తే మనము నిమ్మకాయ, హాట్ వాటరు, తేనె వేసుకొని కలుపుకొని తాగుతూ ఉంటే అది దాని నుంచే మనం లావ్ అయిపోయాము. అందుకే వదిలేసాం. ఇప్పుడు ఏదైనా ఒరిజినల్ తేనె దొరికితేనే తాగుతూ ఉంటాం. ఈరోజు మళ్ళీ ఇది ఏదో మన ఖలీల్ పెట్టినాడు కాబట్టి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అంటాడు కాబట్టి దీని కథ కూడా చూస్తామని చెప్పేసి అనుకుంటాం. ఓపెన్ అయింది కాబట్టి అందరూ కూడా విజిట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మీ ఎంత ఖర్చు పెట్టి మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ఉంది, తెలియజేసేది మీరున్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. అది కాక మెయిన్ రోడ్లో ఉంది, ఎక్కడెక్కడ ఆగడ లేదు. ఈ ఏరియాలో నాకు తెలిసిన వరకు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడా లేదు, మెయిన్ రోడ్లో పెట్టినాడు. ఇంకా 350 బ్రాంచ్లు అంటే ఆయన ఆలోచన ఎట్లుంటాయని అందరికి తెలుసు. ఇంకా చాలా సంతోషం, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఖలీల్ బైక్ చెప్తా ఉండదు. ఇంకోటి ఏమంటే నేను వస్తూ ఉన్నాను, ఇంకా ఊరి నుంచి వస్తూ ఉంటేనే ఖచ్చితంగా రావాలని చెప్పేసి గట్టిగా షబ్బీర్ కూడా చెప్పినాడు. ఆయన ఖలీల్ లేదు మాకు సార్ వచ్చిపోవాలని చెప్పేసి, అందుకే నేను కూడా వస్తానని చెప్పి హామీ ఇచ్చాను. 11కి ఏం స్టార్ట్ చేసామన్నారు, మేము 11:30 11:45 ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి నమాజులు ఉంటాయి కాబట్టి లేట్గా వచ్చినా కూడా ఆనందంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను.